అందరూ కూడా కూర్చుందామండి. ఒక పాట పాడుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ సేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, వెనుకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. నమ్మకత్వముతో సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సొంత ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. సొంత ప్రలోభాలకే లొంగి పాస్టర్ కొంచెం మీరు ఎలా చేసుకుంటే ఆవిడేశాను. కోల్పోదువా, నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. తగిన అధికముగా హెచ్చిస్తాడు, తగిన అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత. అందరూ లేచి నిలబడి అలాగే కనులు మూసుకుని దేవునారన్న. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవ చేయుని బ్రతుకు. అందరూ పడదాం. సేవ చేయుని బ్రతుకు, సేవ చేయుని బ్రతుకు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి నా నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా में आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आमेन आराधना स्तुति నీవే కదా నా ఆరాధన. డాడీ నీవే నాన్న నాన్న అదనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా
Urabandula shakaraka turia abandala kakari badala chandra baba 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 urala dala shakatria raka abandala raka turia dala shatara baba 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 ura baba baba bandula la sara la 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 Yesaya na ప్రాణమా యేసయ్యా ఇన్నా ప్రాణమా మన బంధము యేసయ్యా అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను యేసయ్యా నీకు నాకున్న బంధం భార్య భర్తల బంధము కంటే తల్లి బిడ్డల బంధము కంటే స్నేహితుల బంధము కంటే అది విడదీయలేని అనుబంధం ప్రభు. పౌలు అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరని. తండ్రి ఈ మధ్యాహ్న కాలపు సెక్షన్ లో మాతో మీరు మాట్లాడండి అయ్యా. దేవునితో ఎలా సహవాసము చేయాలని అంశం మీద నీ దాసులను మరుగుపరిచి మాతో మాట్లాడి సేవకు ప్రతి దైవజనులను ఆయాత్తపరచమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూడా కూర్చుందామండి. సమయం కొంచెమే ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకున్నాము. 2:12 అవుతుంది. అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి 3:15 వరకు అనగా 1 గంట సమయం వారు క్లాసు మనకు అందిస్తారు. చప్పటి కొట్టి వాళ్ళ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా భారభరితంగా ఉన్నదా? భోజనం చేసాం కదండి. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఎంతమందికి ఉంది? భోజనం చేసిన తర్వాత ఇప్పుడు కాదండి, ఇంతకుముందు. ఓకే, దేవుని నామానికి ఇస్తాం. హల్లెలూయా. ఓకే, అయితే ఉదయకాలం సెషన్ ఎలా ఉంది ఏమండి? ఉదయకాలపు నేను చెప్పేది వింటున్నారా? ఉదయకాలం సెక్షన్ ఎలా ఉంది అని అడిగా. పర్వాలేదా? బాగుందా? ఎలా ఉందంటారు? బాగుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సెకండ్ సెక్షన్ లో సేవకులు అందరూ వచ్చేసారా? ఫస్ట్ నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చుంటారు? ఏంటి నాటకాలు చూడలేదు మీరు? అసలు మాకు తెలవదండి అంటున్నారేంటి? నాటకం తెలుసు కదా మామూలుగా. మీ చిన్నప్పుడు ఆ వీధిలో వేసేవారు నాటకం చూడటానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చునేవారు? ముందేనా? ఓకే, రైట్. సినిమా చూసినప్పుడు ఎక్కడ కూర్చుంటారు? మా అప్పుడు ఇప్పటికి కొంచెం లింక్ కుదరదులే. సినిమా చూసినప్పుడు ఎక్కడ కూర్చుంటారు? అంటే పర్వాలేదు, మనం ఇక్కడే ఉన్నా, తెలుసు, అందరికీ తెలుసు. సినిమాల గురించి ఐడియా ఉంది, సినిమాలో ఏముంటో అన్నీ తెలుసు. సినిమా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సినిమా చూసేవాళ్ళు నీట్ గా సినిమా కనపడాలి. సినిమా చూసిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ కూర్చుంటాకి ఇష్టపడతారు? నా తల్లే, వెనకాల కూర్చోవడానికి ఇష్టపడతారు. తెర ముందు కూర్చుంటే నీ ముఖం మీద కూర్చుని డాన్స్ చేస్తాడు అతను అక్కడ. సినిమా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అది చూడమని ఇది చూడమని కాదు. ముందుగా సినిమా చూసేవాడు ఎక్కడ వెనకాల కూర్చుంటే వాడికి బాగా కనపడుతుంది.
అదే నాటకం చూసేవాడు ముందు కూర్చుంటేనే వాళ్ళు బాగా కనపడతారు. నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు వెనకాల కూర్చుంటే ఎవడో కనపడతాడా? తెర మీద బొమ్మకి లైవ్ బొమ్మకి ఎంత తేడా ఉంది? నేను చెప్పేది అర్థమవుతుందండి? అంటే చెప్పే మాటల్లో అర్థవంతంగా ఎలా ఉంటాయి అనేది ఉపమానంగా చెప్తున్నాను మీకు, అంతే తప్ప ఈయనేంటి పాస్టర్ గారు సినిమాలు అంటున్నాడేంటి, నాటకాలు అంటే మనము ఇంతకు ముందు పాపులము, ఏ భేదము లేదు. ఇది పనిచేస్తుందా? చూసారా, ఆ ఒత్తి అందితే చాలు మొత్తం చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలి. అయితే ఏ భేదము లేదు, అందరము పాపము చేసినవారు, కానీ దేవుడు అనుగ్రహించే మహిమను లేకపోవచ్చు. ఎందుకు పొందలేకపోతున్నాం? ఒకసారి గమనించండి. ఇక్కడ పాపము అడ్డొస్తుంది, అవునా? పాపము అడ్డొస్తుంది. ఇంతకు ముందు పాపానికి అలవాటు పడిపోయి ఉన్నాం మనం, అవునా? మోసం చేయడం గాని, చిన్న చిన్న దొంగతనాలు గాని, నేను ఎప్పుడు దొంగతనం చేశానండి అంట. నువ్వు కూరగాయలకి వెళ్ళినప్పుడు బాబా కూరగాయ ఏమంటే ఎత్తడు వేయుడు, నీ ప్రాణం ఒప్పదు, ఒక టమాటా ఎక్స్ట్రా లాక్కొని వేసుకుంటావు. అది అది పాపం. అది చేసావో చేయలేదో ఎవరికి తెలుసు? నీకు తెలుస్తుంది, చేసిన వాళ్ళకి. అయితే చూడండి, ఈ పాపం అడ్డొస్తుంది. ఈ పాపం చేయకుండా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు మన శరీరాన్ని ఏం చేయాలి? బాగా నలగొట్టాలి. ఈ నలగొట్టాలంటే ఇప్పుడు ప్యాంకుమర్ గారి దగ్గరికి వెళ్ళి కర్ర ఇచ్చి నన్ను కొట్టండి బాగా అంటే అదా? కాదే. నలగొట్టడం అంటే ఇక్కడ చూడండి, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, సేవకురాలిగా మన మనస్సు అనేది విరిగి నలిగి ఉండాలి. ఈ విరగడం వేరు, నలగడం వేరు. ఓకే. అయితే ఒక చిన్న మాట, చెరుకు తోట ఎంతమందికి తెలుసు? ఇక్కడ మీరు చేయొచ్చు, మాకు ఎలా చెరుకు తోట అందరికి తెలుసు, అందరికి తెలుసు కదా, అందరికి తెలుసు. చెరుకు ముక్కలు, చెరుగ్గాయలు తిన్నారు కదా. ఓకే, సరే. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదవండి దయచేసి త్వరగా. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరినేలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకును. దాని నిమిత్తమే రక్షించుకును. ఓకే. ఇక్కడ ఎన్ని వచనాలు చదివారు? 4 వచనాల్లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ముత్యం ఉంది. అంటే ముత్యం అంటే దానికంటే ఖరీదైంది వజ్రం అని చెప్పాలి. ఒక వజ్రమైనటువంటి మాట ఉంది. ఆ మాట ఏంటి అంటే, ముందుగా ఆగండి ఒకసారి. మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను. ఇక్కడ ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకునడి. ఉపేక్షించుకుంటామంటే ప్యాంకుమర్ గారు చెప్తారు. ఇప్పుడు విశ్వాసులు కదా, సేవకుల కంటే బాగా తెలుసు. ఇప్పుడు చెప్పాలండి, ఉపేక్షించుకుంటామంటే కోళ్ళు పడిపోతారు. ఇప్పుడు ఉపేక్షించుకొని అంటే, ఉపేక్షించుకుంటామంటే ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రశ్నించానంటే ఒక్కొక్క మైండ్ లో ఒక్కొక్క థాట్ వస్తుంది. అర్థమైందండి? ఒక్కొక్క థాట్ వస్తుంది, అంటే ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఒకరికి ఏమని వస్తుంది? ఉపేక్షించుకుంటామంటే నన్ను నేను తగ్గించుకుని రావడం. లేదంటే ఇక్కడ చూడండి, ఉపేక్షించుకుని ప్రతి దినము తన్ను తాను, అంటే దేవుని పని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నిన్ను ఎవరు సిద్ధపరచరు. ఒకవేళ పెళ్లి చేసుకుంటున్నావు అనుకోండి, పెళ్లి కూతురు సిద్ధపడతారు, అది వేరు.
కానీ నువ్వు దేవుని రాజ్యం వెళ్ళవలసినప్పుడు, దేవుని రాజ్యం వెళ్ళాలి, నేను దేవుని రాజ్యంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. సేవ కొరకు ఇక్కడ నేను మాట్లాడేది. ఓకే, సేవ చేస్తున్న వారు ఎవరు ప్రత్యేకించి వచ్చి నువ్వు సేవ చేయమ్మా, నువ్వు ఇలాగా ప్రార్థనలో పాల్గొనాలి, ఇలా చేయాలని కాదు. నువ్వేందంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ప్రేరేపణ కలుగుతుంది. ప్రేరేపణ కలిగినప్పుడు నిన్ను నీవే, నీకు సపోర్ట్ ఎవరు కూడదు. ఈ లోకంలో ఎవ్వరు మనకి జాయింట్ కుదరదు, దేవుడు తప్ప. నీకు నీవే. అయితే ఇక్కడ చూడండి, నేను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువని, ఎవరు సిలువని? యేసయ్య సిలువని ఎత్తుకుని. ఇప్పుడు సిలువ దేనికి సాదృశ్యం? శ్రమలకి సాదృశ్యం. మరి శ్రమల్ని మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? ఎత్తుకోమంటున్నాడు. అంతేనా? ఇప్పుడు నేను ఏది అడుగుతుంటే దాన్ని ఫాలో అయిపోతున్నారు మీరు. అంటే మీ మైండ్ లో పనిచేయాలి, నా మైండ్ పని చేయాలా? దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఇంత ఉంటదమ్మా మెదడ మైండ్ లో, ఇంత ఉంటదా? దీనికి మనం పదును పెట్టాలి ఎప్పటికప్పుడు. దీన్ని ఎప్పుడు షార్ప్ గా ఉంచాలి. దీన్ని కాదు, నాలుగుని కాదు, షార్ప్ గా ఉంచుతాం. కొంతమంది అసలు మాటలు ఇక్కడి నుంచి రావు, ఇక్కడి నుంచి వచ్చేస్తారు డైరెక్ట్ గా టక 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 వదిలేస్తారు. ఓకే, ఇక్కడి నుంచి వచ్చే మాటలు కొంచెం ఆలోచించి ఉంటాయి. అయితే చూడండి, సిలువను ఎత్తుకొనిడి ఆయన సిలువను ఎత్తుకుంటామంటే అది మామూలు విషయం కాదండి. సిలువ అనేది డేంజరే. కానీ ఆయన సేవ చేస్తూ సిలువను ఎత్తుకున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. దేవుని నమ్ముకుంటే శ్రమలు రావని ఎవరు చెప్పరు. దేవుని నమ్ముకుంటే అన్ని సుఖాలే అని ఎవరు చెప్పరు. ముందుగా కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళకి ఈ మాట చెప్పి చూడండి. అసలు అమ్మా, నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ ఇంట్లో మొత్తం నీ పిల్లలతో సహా అందరూ కష్టపడాలి, అంత శ్రమలు వస్తాయి అని చెప్తే వాళ్ళు వస్తారు దేవుని మందిరానికి? మరి ఎలా చెప్తారు? మరి రేపు పొద్దున మీరు సువార్తకి వెళ్తే మీకు కూడా ప్రశ్న, సేవకులకి మీకు కూడా. రేపు పొద్దున సువార్తకి వెళ్తే ఒక మనిషిని రక్షించాలంటే ఈ మాట ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే మీరు అందరూ ప్రసంగాలు చేసేవాళ్ళే, సేవకులే. కానీ ఈ మాట దగ్గర చూడండి, తను ఇప్పుడు ఉపేక్షించి ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించు కొనువాడు. అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆశపడినోడు ఈ లోకంలో పోగొట్టుకుంటాడు. కానీ ఆయన సిలువను ఎత్తుకుని ఉంటే ఏం చేస్తాడు? ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అంటే ఈ మాట మీరు లోకానుసారంగా ఆలోచిస్తే ఎలా ఉంటది, దైవికకరంగా ఆలోచిస్తే ఎలా ఉంటది? ఒకసారి ఆలోచించండి. ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన సిలువను ఎత్తుకున్నప్పుడు ఈ లోకంలో అనేక శ్రమలు పడుతూ, అంటే శ్రమ వచ్చిన ఆయన ఖాళీగా ఉంటాడని శ్రమలో పెడతాడా? పెట్టడు, శ్రమల్లో పెట్టడు. ఎందుకంటే ఆయన సిలువ ఎత్తుకుని తర్వాత ఆయన వెంబడిస్తే నీకు లోకంలో అనేక శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల వెనకాల పెద్ద కృప ఉంది. కృప అంటే ఒక మాట, కృప అంటే ప్యాకేజ్, మొత్తం ఒక ప్యాకేజ్ రౌండ్. కృపా వరాలు. ఈ కృప అనే మాట నీకు ఎంత తోడుగా ఉంటదంటే, నువ్వు ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన మాటల ప్రకారంగా ఫాలో అయినప్పుడు దేవుడు ఆ కృప ద్వారా అనేక ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉంటాడు. నీకు శ్రమలో లేకోకుండా ఉచితంగా ఇచ్చాడు అనుకో, నీకు ఎలాగనిపిస్తుంది? ఏమండి, కష్టపడి డబ్బులు సంపాదించుకున్న వాడు మనస్తత్వం వేరే ఉంటది, కష్టపడి అక్కర్ లేకుండా వాడు ఓన్లీ డబ్బులు వచ్చి ఇంటికి వచ్చినందుకు వాడి మనస్తత్వం ఎలా ఉంటది? ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ చాలా విషయం ఉంది, చాలా లేటుగా వెళ్తుంది స్టోరీ. అయితే మీకు ముందుగా విరిగి నలిగిన ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక కాపరిగా మనం ఎలా ఉండాలంటే విరిగి నలిగిన స్థితిలో మనం ఉండాలి. ఈ లోకంలో
గాజు గ్లాసు మనందరికీ తెలుసు. ఈ గాజు గ్లాసు కింద పడితే ఎన్ని ముక్కలు అవుతుంది? ఎన్నన్నా అవ్వచ్చు. నువ్వు ఎంత ఎత్తు మీద నుంచి పడితే అన్ని ఎక్కువ ముక్కలు అవుతాయి, నువ్వు ఎంత తక్కువ కింద నుంచి పడితే అన్ని ముక్కలు అవుతాయి. ఈ గ్లాసు అన్ని ముక్కలు అయినప్పుడు ఆ గ్లాస్ ముక్కలు అన్ని అతికిచ్చి గ్లాసుని మొత్తం మళ్ళీ సేమ్ తయారు చేయగలమా మనం? చేయలేము. కానీ ఆ గ్లాసు ఎన్ని ముక్కలు అయితే అయ్యిందో, ఆ గ్లాసు ఎలాగైతే పగిలిందో, ఆ పగిలిన గ్లాసుని సేమ్ అతికిచ్చి మనం దాంట్లో టీ పోసుకుని తాగాలంటే తాగలేము, అది అతకదు, ఎక్కడికక్కడ క్రాకల కింద కనపడతా ఉంటది. అటువంటి మనుషులు మనం. అన్ని ముక్కలు అయిపోయిన వాళ్ళు, అన్ని పాపాలు తెలిసిన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే అన్నిటిలో మొత్తం ములిగి తేలినోళ్ళమే. కానీ అటువంటి లోకంలో ఆ గ్లాస్ ని ఎవరైనా కోరుకుంటారా? ఆ ఇరుక్కుపోయిన గ్లాస్ ని ఎవరైనా కోరుకుంటారా? కానీ ఆత్మీయ ఎదుగుదలలో, దేవునిలో అంత పాపంలో ఉన్న నన్ను దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అర్థమైందండి? నిన్ను కోరుకుంటున్నాడు అంటే మనం ఎంత పాపము చేస్తామో, మనం ఎంత చెడ్డ కార్యాలు చేశామో అనేది నాకే తెలుసు తప్ప నీకు తెలియదు. నాకు తెలుసు నేను ఎంత పాపం చేశానో, దేవునికి తెలుసు. కానీ ఈ రెండిట్ల మధ్యలో మళ్ళీ మూడో వ్యక్తికి తెలియదు. అయితే ఒక పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు, నువ్వు రా నా దగ్గరికి, నిన్ను అతికించుకుని బాగు చేసుకుంటా. ఓకే, అయితే నీ మనస్సు ఎలాగుండాలి? విరిగి నలిగిన స్థితిగా ఉండాలి. విరగడం ఇష్టమా నీకు? విరగడం ఇష్టమా? నలగడం ఇష్టమా? నలగడం, దేవునిలో విరగడం, నలగడం, ఇది ప్రతి సేవకునికి, ప్రతి సేవకురాలకి, ప్రతి విశ్వాసికి, దేవుని మందిరికి వస్తున్న ప్రతి బిడ్డకి, బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకి కూడా విరగడం, నలగడం ఖచ్చితంగా ఉండాలి. మీకు ఉపమానంగా ఓ మాట చెప్తారు. చెరుకు తోట అన్నాను చూసారా? చెరిగ్గడ రసం తాగాలంటే మనం ఏం చేస్తాం? నవలాలి. షార్ట్ కట్ లో చెప్పేస్తుంది, అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. అయితే ఆ చెరిగ్గడిని మిషన్ ఉంటుందమ్మా. ఇక్కడ రసం తాగలేదు కదా, సరే చెరుకు రసం గ్లాస్ లో పోసుకుని తాగాలంటే ఏం చేస్తాం? ఆ చెరిగ్గడ ఇంత పొడుగు ఉంటది, దానిచ్చి కొడితే అసలు మామూలుగా తగలవు దెబ్బలు. కానీ దాన్ని మడత పెట్టి చెరుకు మిషన్ లో పెడితే ఎలా ఉంటది అమ్మా? నలిగిపోద్ది. అది ఎంత హార్డ్ గా ఉంది ఇంతకు ముందు, వంగిందా, విరుగుతుందా, ఎంత నిదానంగా ఇలా నుంచి ఉంటది. ఓకే, దాన్ని తీసుకొచ్చి మిషన్ లో పెడితే ఏమవుతుంది? తుక్కు కింద నలిగిపోతా ఉంటది. నలిగిపోయినప్పుడు వాడు ఏమన్నా మిషన్ యజమాని ఊరుకుంటాడు? దాన్ని తీసుకొచ్చి ఇలా తిప్పి మళ్ళీ మడతెట్టేస్తాడు. అరే మళ్ళీ మడతెడతాడు అంటే దాంట్లో కొంచెం రసం ఉంది ఇంకా, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పెట్టిన ఊరుకుంటాడా? మళ్ళీ పెట్టేస్తాడు. ఓ తిప్పుతా ఉంటాడు. వాడి బలమంతా తిప్పి చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. అలాగా 2-3 సార్లు పెట్టిన తర్వాత దాంట్లో ఒక డ్రాప్ కూడా రాదు. అప్పుడేమవుద్ది? ఆ తిప్పిప్పుని బయట పడేస్తాడు. బయట పడేసిన తర్వాత అప్పుడు ఆ గ్లాస్ లో రసం పోసుకొచ్చి మనకి ఇస్తాడు. రసం తాగుతాం, ఓకే. ఆ పిప్పు సంగతి ఏంటి? బూడిదకి తప్ప దేనికైనా పనికి వస్తుందా? పొయ్యిలో పెట్టిన తర్వాత ఏమవుద్ది? బూడిద అవుతుంది. దేనికైనా పనికి వస్తుందా? అది ఇంకెవరైనా తింటారా? ఈ దాంట్లో ఏముందో చూసుకుంటా. ఇంకా మీకు ఎందుకు చెప్తున్నాను మాటలో? ఏ జోకులు కాదండి, దాంట్లో ఉన్న ఒక రహస్యం, సారాంశం ఉంది. అంటే నీకు కోపం ఎందుకు వస్తుంది అమ్మా? నీకు కోపం ఎదుటి మనిషి మాట్లాడినప్పుడు నీకు కోపం ఎందుకు వస్తుంది? బాధ కలుగుతుందా? బాధ కలిగే మాటలైనా నీకు బాధ కలిగిన. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు ఏం చేశాడండి ఆయన? ఏమండి ఏం చేశాడు ఆయన? ఎన్ని తిట్టారు, ఎన్ని బూతులు తిట్టారు. తర్వాత సంగతి మొహం మీద దారంటే ఉమ్మూసేశారండి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొడతానే ఉన్నారు. నా ప్రేమ కలిగి జీవించండి. ఇప్పుడు ఆయన ఎలా దాంట్లో 1% అన్న చేస్తున్నాం మనం. నన్ను ఫాలో అవ్వండి అన్నారు దేవుడు, నన్ను ఫాలో అవ్వండి అన్నారు. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకుంటలేదే. మరి ఇంకా నేను ఇప్పుడు దాకా ఏం చెప్పారు నీకు ఇంతకు ముందు? మేము ఎరుగుతాము, మేము నలిగిపోతాం అంటే నిన్ను మడతెట్టి దాంట్లో మిషన్ లో పెడితే
కాదు, ఇది ఒక నవ్వులాట కాదు. ఎలా ఎలా ఉంటా శ్రమలో ఒక మనిషి ఎదుటి మనిషి నేను అనరాని మాట అంటే నీకు ఎంత పౌరుషం వచ్చేస్తుంది. నేను పడాలా, నువ్వు పడాలి. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పడాలి. ఆయన పడ్డాడు, ఆయన శ్రమలో నీ శ్రమ ఎంత? ఆయన ఎన్నో మాటలు పడ్డాడు, నీ ఎంత? నువ్వు దేవుని బిడ్డవు అబ్బా. నువ్వు దేవుని సిలువలో, యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయనలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలంటే ఏం చేయాలి? తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి. ఎన్ని ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఏమి లేకోకుండా అన్ని పెట్టుకొచ్చి నీకు నెలకొచ్చి మొత్తం 20-30 వేలు జేబులో పెట్టేస్తారనుకుంటున్నారా? అది కాదు. సేవకుడు ఉండవలసిన బాట, ఎవరైనా ఒక మాట అన్నా కానీ సహించాలి, ఓర్చుకోవాలి, బాడీ తట్టుకోవాలి, ఉండాలి, దానికి అలవాటు పడాలి. ఆయన నన్ను ఎలాగ అన్నాడు చూసుకో, నేను అసలు ఎంతసేపు బాధపడుతుంది తెలుసా, నాకు రాత్రి నిద్ర పట్టలేదు. ఆయన ఎలాగ అన్నాడు అంటాడు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నిజమైన దేవుని బిడ్డవో, విశ్వాసి అయితే నువ్వు బాధపడవు. అన్ని ఆయన మీద వదిలేస్తావు. ఆయన సిలువనెత్తుకో. ఆయన నీ మీద ఏమున్నాయి, నీలో ఏమున్నాయో అవన్నీ కూడా ఆయనకి వదిలే. ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు, ఆయన అన్ని లెవెల్ చేసుకుంటాడు. నీకెందుకు? మనలో కోపము, ద్వేషము, అసూయ ఉండకూడదు. ఆయన సిలువను ఎత్తుకున్నప్పుడు శ్రమలు ఉంటాయి లోకంలో. ఒక సేవకుడిగా నువ్వు పని చేస్తున్నావు అంటే ప్రతి శ్రమకి కూడా ఎదుర్కోవాలి. నేను ఎవరో పలానోళ్ళు ఇలాగ అన్నారండి, నా ఇంటి మీదకి వచ్చేసారండి అంటే వస్తారు. నువ్వు ఎవరు బిడ్డో? నువ్వంటే వాళ్ళు ఓర్చట్లేదు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వస్తారు. నువ్వేమనుకోవాలి అప్పుడు? ఆయన శ్రమల ముందు నీ శ్రమ ఎంత అమ్మా? ఆయన శ్రమల ముందు నీ శ్రమ ఎంత? ఒక్క మాట పడలేకపోతున్నారండి ఓ సేవకులు. ఒక్క మాట, ఓ సేవకుడు ఇంకో సేవకుడిని అంటే గాని, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి ఏదైనా మాట అంటే ఇంటి ఎదురుగుండా మనిషి, నువ్వు క్రైస్తవులవే కదా, నువ్వు దేవుని బిడ్డవే కదా, ఎందుకు కూడా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? ఆలోచించేస్తున్నారు చూసారా? అంటే ఆలోచించడం అంటే చూడండి, అంటే మామూలుగా బయట వాళ్ళు తిడతారండి, లోకంలో ఉన్నవాళ్ళు కదా నిన్ను అంటారు. అన్నప్పుడు నువ్వేం చేయాలి? అమ్మా ఓర్చుకుని మళ్ళీ తిట్టాలని సమాధానం పడిపోవాలి. సమాధానంలో మామూలు సమాధానం కాదు అసలు. వాళ్ళు ఏమని అన్నప్పుడు నువ్వు వెళ్ళి, పర్లేదమ్మా నీ మనస్తత్వం అలా ఉందేమో, నా మనస్తత్వం అలా లేదు, నేను దేవుని బిడ్డని, పర్లేదు తిట్టు, నీ నోటి మాటే కదా, నీ కోపం పోద్దేమో అని ఆయనకి ఎదురు ఇలా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది? బ్లేడ్ ఇచ్చి కోసేసి కారం పెడితే ఎలా ఉంటది? ఆ బ్లేడ్ ఇచ్చి ఇలా కోస్తేనే మంట, మరి దాంట్లో కారం పెడితే ఇంకా మంట. ఎట్లా ఉంటది అంటే దేవునితో మామూలుగా ఉండదు. దేవుని మాటలు ఎంత లోతుగా ఉంటాయో, నువ్వు చెప్పే క్షమాపణ ఎలా ఉంటది అనుకుంటున్నావు? రేపొద్దుని నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళెట్టుకుని బతిమాలేద్దావిడ. అర్థమవుతుందా? ఎందుకు? ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసింది అనుకోండి, నిన్ను వచ్చిన తర్వాత ఒక పల్లెత్తి మాట అనుకోకుండా నువ్వు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని, నువ్వు ఎందుకమ్మా అలా తిడతావు, నోటంట మాటలు బూతులు తిట్టకూడదు, మేము దేవుని బిడ్డలం, సరే నీ కోపం చల్లారిందా, ఫోన్లు తిట్టకో, ఇంకా వద్దులే అని ఏదో దేవుని మాటలు 2 మాటలు చెప్పి నీ హృదయం ఎలాగా స్పందిస్తుందో దాన్ని బట్టి వాళ్ళకి తగ్గించుకునే తత్వంలో మాట్లాడావు అంటే రాత్రి అంతా నీ గురించి ఆలోచిస్తుంది ఆవిడ, ఇంక 2 వాళ్ళ గురించి ఆలోచించదు, భర్త గురించి కూడా ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు? నువ్వు చెప్పే క్షమాపణ అలాగుంది. అది మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? నన్ను పలానా ఆవిడ ఇలాగ అందని చెప్పి మొత్తం ఈ పక్క నుంచి ఈ 5 నుంచి ఆ 5 వరకు మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? అందుకనే విరిగి నలిగి ఉండాలి. విరగడం, నలగడం. విరగడం అంటే ఇలా ఇరిస్తాం, చెరిగాడు ఇరిస్తాం, తర్వాత నలగడం అంటే అలా ఉంటది. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నీకు విరిగినట్టు ఉంటది, తర్వాత నీ మనసు అంతా అల్లకొల్లాలంగా ఉంటది. కానీ క్షమాపణ చెప్తే నీ మనసు ఎంతో తేలిగ్గా ఉంటది. అందుకనే ప్రభువారు యేసయ్య ఆ సిలువలో ఉండి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. అదే మనం ఉంటే ఏమంటాం? తెలియదా వీళ్ళకి? వీళ్ళు ఎలా కొడుతున్నారో తెలియదా? వీళ్ళు అంటర్లు ఇచ్చి కొడుతున్నారు,
తర్వాత పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఇవన్నీ పెట్టారు. తెలీదా వీళ్ళకి? అంటే వీళ్ళకి క్రీస్తు ఎవరో తెలియదు. దీంట్లో ఒక రహస్యం ఉంది తెలుసా? ఈ రహస్యాన్ని సేవకులకి బాగా అర్థమవుతుంది, విశ్వాసులకి అర్థమవుతుంది. సాతానుగాడు ఏమనుకున్నాడంటే యేసయ్యని చంపేస్తే పేడ విరగడైపోద్ది. ఎలాగైనా కానీ అబద్ధ సాక్ష్యాలు చెప్పి, ఆ సాక్ష్యాలు చెప్పి, ఈ సాక్ష్యాలు చెప్పి మొత్తం మీద ఈయన సిలువలో, ఆ ఏరియాలో సిలువ అంటేనే మహా డేంజరు. అంతకుముందు చాలా మంది సిలువలో మరణించారు. ఈయన్ని కూడా సిలువేయాలి అని చెప్పి సిలువేసినప్పుడు సాతానుగాడు ఎంత ఆనందపడి ఉంటాడో ఏమండి. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు వారిని పట్టించి సిలువకు అప్పగించినప్పుడు, అప్పగించినంత సేపు ఆయన ఎప్పుడు అప్పగించాలి అనుకున్నాడు. మీకు అర్థమైందా? ఎప్పుడెప్పుడు అప్పగించిన తర్వాత నాకు డబ్బు వచ్చేస్తుంది అనుకున్నాడు. అప్పగించిన తర్వాత ఏమైంది ఆయన మనసు? పశ్చాత్తాపడి ఏం చేశాడు? ఊరేసుకుని చెప్పి ఎవరు పోయాడు? ఓకే, అంతసేపు అంతకుముందు ఏమనుకున్నాడు ఆయన? నేను అలాగైతే ఆయన పట్టించేయాలి అని చెప్పి ఎంత ఆరాటం పడిపోయాడు డబ్బుల గురించి. పట్టించాడు, అయిపోయింది. ఈయన సిలువలో మరణము అవ్వడానికి సాతానుగాడు చాలా కష్టపడుతున్నాడు. సాతానుగాడు ఏం ఆలోచించాడు? సిలువలో మరణిస్తే ఈ లోకమంతా నాదే. అసలు విషయం వాడికి తెలదు, అసలు విషయం తెలీదు. అసలు విషయం ఏంటి? యేసయ్య ప్రాణం పెట్టడానికే లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే ప్రాణం పెట్టడానికి వచ్చినట్టు వాడికి తెలియదు విషయం. ఇది ఎవరెవరికి తెలుసు? ఆయనకి తెలుసు, తండ్రి అయినా దేవునికి తెలుసు, కుమారుడికి తెలుసు. మూడో వ్యక్తికి ఎవరున్నారు? ఎవరికి తెలియదు. ఇంకా ఎక్కడ? శిష్యులకు తెలుసా? శిష్యులు కూడా చాలా సేపు ఆఘాతం చేశారు వాళ్ళందరూ కూడా. అయ్యో, నేను సిలువేస్తారా? అప్పుడు ఏమన్నాడు పేతురు? సిలువ నాకంటే ముందు, మీకంటే ముందు నన్ను, అంటే సిలువకు అప్పగించినప్పుడు ఆయన కంటే ముందు నేనే వెళ్తాను అన్నట్టుగా ఎదురు పడిపోయేవాడు పేతురు గారు. అంటే అసలు రహస్యం ఎక్కడుందంటే ఆయన సిలువలో ప్రాణం పెడితే ఏమవుతాది అనే విషయం ఎవరికి తెలియదు? సాతానుగాడికి తెలియదు. ఏమైందండి సిలువలో ప్రాణం పెడితే? ఒక మాట మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా, సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడితే మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన పెట్టడం వల్లనే మనం రక్షణ పొందుకున్నాం, లేకపోతే మనం కూడా రక్షణ లేని వారమే. ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అప్పుడే మనకి రక్షణ కలిగింది. అందుకనే ఆ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి మనం. ఆయన ఏదైతే శ్రమలు పొందాడో శ్రమలు ధ్యానించుకుంటూ, నీకు ప్రార్థన చేసినప్పుడు ఏడుపు వస్తుందా? దుఃఖం వస్తుందా? ఆయన పడిన దెబ్బలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాయా? ఇవన్నీ ఎందుకు? ఒకళ్ళు అడ్డం తిడ్డంగా అడుగుతారు కుర్రోళ్ళు. నేను ఇప్పుడు పాపం చేశాను, ఆయన ఎప్పుడు సిలువలో ప్రాణం పెట్టాడు, నా గురించి ఎప్పుడు పాపం క్షమాపణ అయిందని అడుగుతాడు. మీకు అర్థమైందో లేదు ప్రశ్న? అంటే నేను ఇప్పుడు పాపం చేస్తున్నాను, ఓకే, ఇప్పుడు పాపం చేస్తున్నాను. ఇప్పుడు పాపం చేయడానికి అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టడానికి రెండింటికి లింక్ ఏంటి? ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? సేవకులుగా ఏం చెప్తారు? విశ్వాసులుగా ఏం చెప్తారు? చెప్పండి. మీరు ఇటువంటి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే దావీదు మహారాజు అందరికీ తెలుసు. వాక్యం చెప్పాలంటే దావీదు గారు లేందే ఏది రాదు, అబ్రహాం లేందే మాట రాదు, ఆదాము అవ్వ లేందే మాట రాదు. ఏ వాక్యంలో ఏదో టచింగ్ ఇస్తాం మనం, ఓకే. అయితే సేవకులుగా మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఒక అన్యుడు వచ్చి నిన్ను అడిగాడు అనుకోండి, ఏమండి నేను ఇప్పుడు పాపం చేస్తానని, ఇప్పుడు తప్పు చేస్తానని, ఆయన అప్పుడు ఎప్పుడో సిలువలో ప్రాణం పెట్టాడు, దానికి దీనికి లింక్ ఏంటి? ఆయన అప్పుడు ప్రాణం పెట్టిన దానికి ఇప్పుడు నేను పాపం చేసిన దానికి ఆయన వచ్చి ఇప్పుడు తీర్చేస్తాడా అని అడిగితే మీరు ఏం చెప్తారు?
సమాధానం ఉందా లేదా? సమాధానం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉండేది మీరే చెప్పండి, మాకు ఎందుకంటారా? ఉంటుంది. అయ్య బాబోయ్, కుమార్ గారు చెప్పలేదంటే సమాధానం లేనట్ట. అయ్యో అదేటండి, నేనెందుకో ఇంత పొడుగుండి ఇంత హైట్ పర్సనాలిటీ ఉండి మరి నేనెందుకు, నేను చెప్పలేనా? ఉన్నా అప్పుడెప్పుడో ప్రాణం పెడితే ఇప్పుడు పాపం చేస్తే. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఉల్టా పల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఇది తెలుసుకోవాలి. అయితే ఈ మాట అనే వాళ్ళకి చాలా సమాధానం, రీజన్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు పుట్టి పెరిగి ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాలు అయిన అబ్బాయికి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే ఏం చేస్తారు? మామూలుగా లోకానుసారం చెప్పండి, మళ్ళీ దేవుని దగ్గర తీసుకొస్తాం అని చెప్పండి, టాబ్లెట్ వాడతాం. ఈ టాబ్లెట్ ఎప్పుడు తయారైంది? ఏంటండి మీరు మాట్లాడారా? రైట్, ఓకే, ఎక్కడి నుంచి వస్తుందేమో అనుకున్నా. కాదు, పుట్టక ముందే మందు తయారైందా లేదా? అమ్మ అర్థమవుతుందా? అమ్మ మీరు కళ్ళజోడు పెట్టుకోలేదేంటి? బాగా కనపడుతుందా? ఓ అమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ అబ్బాయి 10 సంవత్సరాల అబ్బాయి పుట్టక ముందే ఈయనకి జ్వరము వచ్చింది, అంతకు ముందే టాబ్లెట్ తయారైంది. మన టాబ్లెట్ ఎందుకు వేస్తున్నాం మనం? జ్వరం తగ్గుతుంది, జ్వరం వచ్చిందని చెప్పి, జ్వరం తగ్గుతుందని టాబ్లెట్ వేస్తున్నాం. అంటే మనకు మందు ఎప్పుడు పుట్టింది? రక్షణ అనే మందు ఎప్పుడు పుట్టింది? మన పిల్లలు పుట్టక ముందే, మనకు తెలియక మా నాన్నలు పుట్టక ముందే ఆయన అప్పుడే తయారు చేస్తాడు మందు. అర్థమవుతుందా మీకు? షార్ట్ కట్ లో ఈ లింక్ యాడ్ చేశారు అనుకోండి, మళ్ళీ నోరెత్తాడు, ప్రశ్న వేసినాడు నోరెత్తాడా? అందుకునే ఆయన ఎప్పుడో మన కొరకు మందు, పాపులైన మనకి అప్పుడెప్పుడో కనిపెట్టేశాడండి మందు. అది ఏ మందు? యేసు రక్తమనే మందు. నీ కొరకు నా కొరకు ఆయన మందు తయారు చేయడానికి ఎక్కడిక్కాడు? సిలువనెక్కాడు. ఎంతో మంది చేత గుద్దులు తిని, పిడిగుద్దులు తిని, కొరడా దెబ్బలు తిని, అంటే ఎన్ని రకాల శ్రమ పడితే ఆ మందు తయారైందంటారు? చూడండి. అది మరి మనము ఆ రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఆయన సిలువను ఎత్తుకుని మన సేవలో ప్రతిదినం ఒక దినం కాదు, ఆయన సిలువను ఎత్తుకోవాలి. మన భుజం మీద ఖచ్చితంగా ఆయన సిలువ ఉండాలి. అంటే సిలువ ఉండాలంటే సిలువ కాదు, ఈ ఆత్మీయ బలమైన మాటలు మనం ఎలా వింటున్నాం, మనం హృదయాన్ని చాలా విశాలపరచుకోవాలి. మన దేవుని మందిరంలో ఉన్నప్పుడు బయట ఆలోచనలు ఇక్కడ ఉన్నాయనుకోండి, వాక్యం ఎక్కుతుందా? ఎక్కదు. నేను ఏం చెప్తున్నాను, నేను చెప్పడం వరకే ఉంటది, మీరు వినడం వరకే ఉంటది, తర్వాత ఏమైపోద్దో తెలీదు. చూడండి, చాలా ఉపమానాలు ఉన్నాయి. మనం చెప్పే వాక్యాన్ని, సేవకులు చెప్పే వాక్యాన్ని సైతాన్ గాడు ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు, ఉంచుడు, గుర్తు రానివ్వడు. అప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా మనం చాలా శ్రద్ధగా చెప్పిన మాటలు విని దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. ఇక్కడ చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి సిగ్గు పడును. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి మనకు సిగ్గు పడక్కర్లేదు. మనం దేవుని పెట్టలేమండి. ఎవరో హై క్లాస్ గా కారులో వెళ్తే అఫీషియల్ గా షూటు బూట్ వేసుకుని వచ్చేసి వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలంటే దాని సమయం సందర్భం చూసుకుని సువార్త చెప్పు. అంటే మనం సువార్త సేవకులు బైబిల్ పట్టుకెళ్ళడానికి కూడా సిగ్గుపడతారు కొంతమంది, కవర్లో పట్టుకెళ్తా ఉంటారు. ఇది కొంతవరకు విశ్వాసుల్లో చాలా మంది ఇదే పని చేస్తున్నారు. దానికి సపరేట్ కవర్, ఏది ప్లాస్టిక్ కవర్ లో పట్టుకెళ్తా ఉంటున్నారు. అలా పట్టుకెళ్ళొద్దు. నువ్వు దేవుని పెట్టి బాబా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇంకా ఉన్నాయి కొన్ని మాటలు, ఆ మాటలు నేను చెప్పి నేను ముగిస్తా. టైం ఎంత అయిందండి?
ఓకే. అయితే ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక కుటుంబ యజమాని ఎలాగూ ఉండాలి అనేది మరొక మాట చెప్తా. ఇంతకుముందు మాట ఏంటి? సేవకుడు విశ్వాసి ఎలాగ ఉండాలి? విరిగి నలిగిన స్థితిలో ఉండాలి. ఆయన సిలువను ఎత్తుకుని మనం నడవాలి. అయితే ఇంకొకటి కుటుంబ వ్యవస్థ. సేవకుడు, కుటుంబం. సేవకుడికి కుటుంబం ఎక్కువ, సేవ ఎక్కువ. మీరు అన్నమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు సేవకులు కుటుంబం ఎక్కువ, సేవ ఎక్కువ. సేవ ఎక్కువ అని ఒకళ్ళు అన్నారు, అంతేనా? మీరు అన్నారు సేవ ఎక్కువ అని. ఇంకా మీరు సేవ ఎక్కువ. సేవ ఎక్కువ కాలేదని చెప్పండి. ఇక్కడ పాయింట్ ఉంది, అందుకనే నేను ఇన్నిసార్లు అడుగుతున్నా. సరే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను. చదవండి ఇంకా. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? చాలండి, అండర్లైన్ చేసుకుని దాన్ని బట్టి ఫాలో అయిపోండి. ఏమ్మా, ఇప్పుడు సేవ ఎక్కువని ఇంటికాడ భార్య అని పిల్లల్ని వదిలేసి బైబిల్ సంకలో పెట్టుకుని నేను వాక్యం చెప్పేస్తాను, పాటలు పాడేస్తాను, ప్రార్థన చేసేస్తాను అని చెప్పి దేవుని మందిరంలోకి వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకున్న భార్య ఏమైపోవాలి? నువ్వు కన్న పిల్లలు ఏమైపోవాలి? ఏమవుతారు? రోడ్డున పడతారా? ఏమండి, అది దేవునికి ఇష్టమా? అది దేవునికి ఇష్టమా అంటున్నా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేస్తే నీ పిల్లలు ఏమైపోవాలి? నీ కుటుంబం ఏమైపోవాలి? అసలే భూమి మీద సృష్టించిందే మొదట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని నింపమన్నాడు దేవుడు. మరి అటువంటి కుటుంబానికి ముందు దేవుడు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంలో సరిలేనప్పుడు దేవుని పరిచయం ఎలా చేస్తావు? ఏమండి, కుటుంబం సరిలేనప్పుడు కొంతమంది ఉంటారు. నాకు తెలిసిన, ఇంతకుముందు ఒక మాట చెప్పా కూడా, తెలిసిన సేవకుల్లోనే మా ఫ్రెండ్ సేవకుడు, ఆ సేవకుడు భార్య కోపం ఇచ్చిందంటే 3 నెలలు మాట్లాడదండి. 3 నెలలు మాట్లాడదంటే ఆయన పరిస్థితి ఏం కావాలో ఆలోచించండి మీరు. 3 నెలల సంగతి ఏంటి? ఇంకా చాలా మంది ఉంటారు 1 రోజు 2 రోజులు మాట్లాడరు భర్తతో. మరి ఏంటో శిక్ష. చూసావా, కవిత్వం చదివేస్తున్నారు, శిక్ష, పరీక్ష. అయ్యో బాబోయ్, అసలు మామూలుగా లేరు. సామేలు గారు మొత్తం భలే కింగ్ లాగా తయారు చేస్తున్నారండి బాబు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన. అలేలుయా. అమ్మో, మీరు మిషన్ గన్ లాగా ఉన్నారా? మీరు కింద నుంచి కాల్ చేస్తున్నారు, పైన ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, కింద నుంచి కాలుతున్నారు. అమ్మో, అయితే ఇలాగ అయితే బానే ఉంది. ఇలాగే ఉండాలమ్మా, దేవునికి స్తోత్రం. మీకు డైరెక్ట్ రూట్ ఇటు ఇటే. మీకు ఎక్కడ బ్రేకులు ఉండవు, మీకు ఎక్కడ బ్రేకులు ఉండవు. ఒకవేళ సేవకుడికైనా బ్రేకులు ఉంటాయి కానీ మీకు బ్రేకులు ఉండవమ్మా. మీకు స్పీడ్ బ్రేకర్లు గట్ట ఏముండవు. సేవకుడు అంట మామూలుగా కొన్ని తెలిసి తెలవగా ఏం చేసినా నీకు తెలియకపోతే సేవ చేయకుండానే మానే. ఒకవేళ తప్పు చేస్తే ఎన్ని శిక్షలు సేవకుడికి? అమ్మా 2. మరి మీకు ఉండవు. మళ్ళీ ఓటాంటుంది కాదు, ఉండవు అసలు మీకు. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మంచిది. విశ్వాసులుగా శుభ్రంగా బుద్ధి కలిగిన స్త్రీల్లాగా, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మీరు జీవించి ప్రతిదీ ఇచ్చింది తీసుకుని శుభ్రంగా సమృద్ధిగా ధ్యానించి తింటూ అలా బ్రతుకుతూ అలా ఉన్నారంటే సరిపోద్ది. ఓకే. అయితే విశ్వాసులకి సేవకులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను.
సేవకుడి పిల్లలంట, సేవకుడి పిల్లలకి ఏమి లోటు ఉండకూడదంట, సేవకుని భార్యకి ఏమి లోటు ఉండకూడదు, అన్ని సమృద్ధిగా తెచ్చిపెట్టే దమ్ము ధైర్యం ఉండాలి సేవకుడికి. ఏమి తేకోకుండా సంఘంలో బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతే కుదురుతుందా? అటు మీకు ఇటు మీకు ఇద్దరికి. ఇప్పుడు మీ ఇంట్లో గృహ యజమాని ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకో, మరి ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. భర్తగా ఖచ్చితంగా పని చెయ్యాలి. ఇంటి యజమాని ఎప్పుడు కష్టపడాలి. ఇంటి యజమానురాలు ఇల్లుని చక్కదిద్దుకోవాలి. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైన పనులు ఇయ్యి. నీ ఇంట్లో ఎక్కడే అవమానాలు అక్కడే పెట్టుకుని, ఎక్కడ చెత్త అక్కడే పెట్టుకుని ఓ మూలకెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తానంటే కుదురుతుందా? చూడండి, కొంతమంది ఉంటారు శుభ్రముండ శుద్ధి ఉండదు. ఏదో లోకంలో ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు అబ్బాయి ఏమి ఎగ్జాంపుల్ వదిలేస్తారు. ఇల్లుని చూడు, ఎంత టక్క చెప్పారమ్మో, అసలు మేము ఆగలేము అసలేని. ఇల్లుని చూడంటే వెంటనే అప్పు చెప్పేశారు. ఇది ఏదైనా ఎక్కడ బళ్ళు చెప్పారు పాఠాలు ఏమ్మా? అమ్మో, మరి అలా చూస్తున్నారు. మరి చాలా మంది కూడా కొంతమంది ఉంటారు, బయటకు వచ్చినప్పుడు చాలా అందంగా నీట్ గా తయారైపోతారు, కానీ ఇంట్లో చూస్తే చిరాక్ పరాగ్గా ఉంటారు. అసలు అరే ఏంటి చూస్తే ఇంత ఇలాగ ఉంది, ఇంట్లో చూస్తే ఇలా ఉంది అని అనుకుంటాం. నువ్వు ఇంట్లో చూడు, బయట చూడు, ఎక్కడ చూడు, ఏం చూడు, కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో చెడుందా, పరిశుద్ధత ఉందా అనేది దేవునికి ఇష్టం. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. అరికాలు నుంచి నన్నెత్తి వరకు ఇంత బాడీ ఉండగా, ఏమండి, అరికాలు నుంచి నన్నెత్తి వరకు మొత్తం ఇంత చేతులు, ఇంత కాళ్ళు, ఇంత తలకాయ, ఇంత కడుపు, ఎన్ని ఉండగా హృదయాన్ని ఎందుకు చూస్తున్నాడు? ఏమండి, నేను మనిషిని చూస్తున్నాను అన్నాడు అక్కడ, హృదయాన్ని చూస్తున్నాడు. చూసావా, అయ్యగారు అందించాడు. ఇప్పుడు హృదయం అంటే ఎటువంటిది అంటండి? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆయనకి ఎప్పుడు తెలుసు ఈ మాట? ఈ మాట ఎప్పుడు తెలుసండి? ఆయనకి ఎప్పుడు తెలుసు? ఆయనకి ఎప్పుడో నిన్ను తయారు చేసినప్పుడే అప్పుడు టచ్ అయిపోయింది. అప్పుడు ఏం పుట్టినా ఎక్కడి నుంచి పుడతాయి? హృదయం ఎక్కడ ఉంటదండి? ఎక్కడ ఉంటదా? ఎక్కడి నుంచే పుడతాయి. దీన్ని ఇది ఎటువంటిది అంటండి? మోసం కాదు. ఇంకో మాట చెప్పాడు అయ్యగారు, ఘోరమైన. ఈ ఘోరమైన వ్యాధి అంటే ఇప్పుడు మనం దేంతో పోల్చుకోవాలి? మొన్న వచ్చింది చూసారు జబ్బు, ఏం జబ్బు అది? భలే గుర్తుందండి, కరోనా. ఇంకా పరిణమించింది లేదు. ఇంకా దెబ్బకి లేకపోయింది కదండి, ఎంతమంది వెళ్ళిపోయారు. అయ్యి బాబోయ్, తెగ ప్రయాణం చేసేసారు. అసలే ప్రయాణం చేయలేడు, ఈయన ప్రయాణం లేదన్న కూడా ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడు. టపటప టపటప టపటప. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. అసలు ఈ పక్కన ఎవడని పోతే పక్కడు భయం. అసలు మామూలు కాదండి. ఆ కరోనా రోజుల్లో ఎలా ఉండేది గుండు దడ, అసలు మామూలుగా కాదు. ఏమంటారు? బాగుండాలని అప్పుడు కోరుకున్నారు, అప్పటికప్పుడే కోరుకుంటారు. అయ్యి ఆ తర్వాత అప్పటికప్పుడు కోరుకోపోతే ఎందుకు? ఇంటి పక్కన బాగుంటేనే బాగుంటా. ఇంటి పక్కన పోయినా ఆడు వచ్చి నీకు అంటుకుంటుంది. ఇప్పుడు లేనిపోయింది అలాగనే అది వచ్చింది. అప్పుడు ఎలా ఉంటది అప్పుడు పరిస్థితి? ఇంటి పక్కన అది ఆయన పైపాటర్లు వాల్నాటర్లా ఉన్నప్పుడు ఇప్పుడు కోరుకుంటాడు మళ్ళీనే. ఇప్పుడు అది అసలు దాని మాట ఎత్తుతేనే భయం వేసేద్దండి. దాని మాట ఎత్తితేనే అసలు ఈయన ఎంత బాబాయ్ లేనిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాడా? ఆ మాట కూడా గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడతారా? ఇటువంటి కాలం నుంచి మనం అన్ని ఎదుర్కొని వస్తున్నామే. అయినా కానీ దేవుడు హృదయం గురించి అలా మాట్లాడాడే, మరి ఇంటి యజమాని గురించి ఇలా మాట్లాడాడే. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా, ఇంటి యజమానిగా నువ్వు ఇల్లుని ఎలా చక్కబెడుతున్నావు? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? ఏమండి, నీ పిల్లలు నీ మాట వింటున్నారా? నీ అదుపులో ఉంటున్నారా? పోనీ నీ భార్య నీ మాట వింటుందా? ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఎందుకంటే సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, తర్వాత విశ్వాసులు ఉన్నారు, విశ్వాసురాండ్రులు ఉన్నారు. అంటే
టూని వన్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అందరికీ కలిసి ఒక ఒక ప్రశ్నలు అడుగుతున్నాను, ఏమో అనుకోకు, మనకు మంచిదే. ఏమండి, బాధ వచ్చింది అనుకోండి, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒళ్ళంతా బాగా నొప్పుల కింద ఉంది, త్వరగా తగ్గిపోవాలంటే ఏం చేస్తారు? ఇది కూడా మీ చేత చెప్తారని అనుకుంటున్నా. మన లోపల ఉన్నామమ్మా, ప్రార్థన చేస్తాం, ఓకే. త్వరగా తగ్గిపోవాలంటే టాబ్లెట్ వేసుకుంటాం. టాబ్లెట్ కి తగ్గుతుందా, ఇండక్షన్ కి తగ్గుతుందా? ఇండక్షన్ చేసినప్పుడు బాధ వస్తుందా, లేకపోతే మంచి హ్యాపీగా ఉంటుందా? సూది గుచ్చినప్పుడు అమ్మా అంటారు, అప్పుడు బాధ వస్తుంది. ఈ బాధకి నొప్పి తగ్గుతుంది. అయితే నేను ఎక్కడో మళ్ళీ తప్పిపోయాను బాబోయ్. సైతాన్ గడు ఎలాగే తిరిగేస్తున్నట్టున్నాడు, అసలు మామూలుగా కాదు. అసలు ఏమంటారు, పొద్దునుంచి తిరిగేస్తున్నాడా అమ్మో, అసలు అడ్రస్ తెలియదు, ఎక్కడెక్కడో ఏంటో మొత్తం గలిబిలి చేసేస్తున్నట్టున్నాడు అండి. నేను ఏంటంటారు, అయ్యో పొద్దునుంచి అలాగ అడ్రస్ కాదండి, మీకు తెలదు మా బాధ, మీకు ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఈయన పొద్దునుంచి అన్నాడు, మా ఇద్దరికి కమ్యూనికేషన్ మీకు చెప్తాను. అసలు పొద్దున ఏమైందంటే, మేము విజయవాడ నుంచి వస్తున్నాం కారులోనండి. కారులోంచి వస్తున్నాము, దేవరపల్లి రమ్మన్నాడు. నేనేమో దేవరపల్లి రండి, తర్వాత ఇంకోటి ఏ ఊరు అది, గోపాలపురం వచ్చేయండి అన్నాడు. ఇది హైదరాబాద్ లో తిరిగితే అన్ని అడ్రస్ తెలిసి నాకంటే మొగుడు ఎవడున్నాడు అనుకుని నేను అనుకున్నా లోపల. ఏం కాదు, లొకేషన్ పెట్టే అన్నా. ఈయన ఏం చేశాడు, లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్ ఇచ్చింది దేవరపల్లి బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇదేంటండి ఎక్కడ పెట్టారు ఏంటండి అంటే, లేదండి ఇంట్లోంచి. సరే మళ్ళీ పెట్టి లొకేషన్ అన్నా. మళ్ళీ పెడితే గోపాలపురం నుంచి అదేదో ఊరు వెళ్ళిపోయామండి. ఆ గుడిగూడి కాదండి, లోపలికి అటు ఇటో ఉంది, మోదుకూర ఏదో ఊరంట, అటు వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్ నమ్మలేకపోతున్నాం. మళ్ళీ అటు వచ్చిన తర్వాత అయ్యో మీరు రండి అన్న, ఈయన బండి వేసుకొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర ఉన్నామన్న. మళ్ళీ ఈ బొమ్మ అంటే ఇంకో బొమ్మ ఎక్కడో ఉందంట. మళ్ళీ ఈ బొమ్మ కాడ నేనున్నా, ఆ బొమ్మ కాడ ఆయన ఉన్నాడు. ఏంటండి కథ ఏంటండి అన్నా. మళ్ళీ ఈ బొమ్మ కాడ సరే ఇక్కడికి రండి అన్నాడు. ఇక్కడికి రండి అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మా పక్క నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన మాకు తెలదు, మేము మాకు తెలదు. ఆయన కారు చూసుకుంటూనే వెళ్ళిపోయాడు. మా కారు ఎక్కడే ఉంది, ఏం రాలేదు. నేను అయ్యో మీ ముందు నుంచి వెళ్ళాను కనపడలేదు మీకు అంటారు. ఈయన చూసుకోలేదు, నేను చూసుకోలేదు. ఇప్పుడు అదే ఆయన అంటున్నాడు, ఇప్పుడు పొద్దున్నుంచి తిప్పుతాను అన్నాడు మిమ్మల్ని అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఈ మాట పొద్దున్నుంచి మిమ్మల్ని తిప్పుతాను అంటున్నాడు, మిమ్మల్ని కనిపించి చేసేస్తున్నాడు. ఈ ఏరియాలో మిమ్మల్ని వాడబాడిని ఇవ్వకూడదు, ఏదో రకంగా మొత్తం అటు ఇటు తిప్పి పంపేయాలి అనుకున్నాడు. కానీ ఇలాగే నిలదొక్కుని మొత్తం మీద దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలిసి కాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా మాట మర్చిపోని ఏమనుకోద్దే, మంచోళ్ళు అండి మీరు. ఏం ప్రశ్న అది? సారీ, భార్య భర్త మాట వినాలా, భర్త భార్య మాట వినాలా, భార్య భర్త మాట వినాలా? ఏదోటి 2 in 1 గా చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎవరి మాట వినాలి? భార్య భర్త మాట వినాలి. సరే, ఈ మాట కాదు అసలే కాపురం అందరం ఉన్నారు కదా, మీరు అంటున్నారు కదా, మీరు బాగా వినాలి ముందర విశ్వాసులు. ఇప్పుడు ముందర ఎలాగంటే భార్య భర్తకి కాపురం చేయాలా, భర్త భార్య కాపురం చేయాలా? ఆగండి, మీరు చెప్పండి. ఇప్పుడు భర్త భార్యతో కాపురం చేయాలి. మీరేం చెప్తారండి? సేవకులు ఇప్పుడు విశ్వాసులు చెప్పారు, మీరు చెప్పండి. ఇప్పుడు మీకు తలకెక్క ప్రశ్న ఉంటది, ఇప్పుడు మీకు తల తిరిగిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి, ఎవరు కాపురం చేయాలి? భర్త భార్యకు చేయాలా, లేకపోతే భార్య భర్తకు కాపురం చేయాలా? అదే ఇవి కలిపొట్టేస్తున్నారు మీరు. మాకు ఆ మాత్రం తెలియక ప్రశ్న అడిగితే భలే ఉన్నారండి. ఎవరెవరు కాపురం చేయాలి చెప్పండి బైబిల్ ప్రకారంగా అయితే? భర్తకే మీరు సమాధానం మొత్తం లెవెల్ చేసేస్తున్నారు. నేను 2 మాట్లాడిగా, సరే ఇది హోల్డ్ లో పెడతా, ఎందుకంటే ఇది సేవకులకి చాలా టాస్క్. ఇది దాని ముందుకు వెళ్తా. ఇంకోటి ఏం మాట చెప్పాను బెదరు, నేను చాలా స్టోరీ చెప్పేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోయా, ఏదో సంథింగ్ ఏదో దాని మీద వెళ్తున్నా. ఓకే
హృదయము గురించి మాట్లాడుతున్నాం కదా. హృదయము వ్యాధి కలిగి అంటున్నాం, అన్నిట్లకంటే ఘోరమైంది అంటున్నాం. పాపం పుట్టేది ఎక్కడ? పాపం పుట్టేది హృదయంలో. ఇప్పుడు ఇంతకు ముందు దాంట్లో విరిగి నలిగిన తర్వాత